టీజీవీపీ నాయకులు పట్నంలోని ఆచన్పల్లిలో గల ఇందూర్ మోడల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని టీజీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నిరసనగా పట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో పాఠశాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ డివిజన్ అధ్యక్షుడు మీసాలి నాగేష్ మాట్లాడుతూ ఇందూర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాయిరాం తప్పిపోయి వారం గడుస్తున్నా విద్యార్థి ఇంకా దొరకకపోవడానికి పాఠశాల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి ఆచూకీ తొందరగా కనిపెట్టాలని, లేని ఎడల పాఠశాల నిర్లక్ష్యమే కారణమని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కలెక్టర్ కార్యాలయం, జిల్లా విద్యాధికారి కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీజీవీపీ నాయకులు శశిధర్, నిఖిల్, శివకుమార్ తదితరులు ఉన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇందూర్ మోడల్ స్కూల్ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే సాయిరాం అనే విద్యార్థి మోసరా గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇప్పటికే వారం రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఆయన ఆచూకీ తెలవలేదు. కాబట్టి ఇందూర్ మోడల్ స్కూల్ యొక్క నిర్లక్ష్యం ఎంత ఉందో అనే ఈ విధంగా తెలుస్తూ ఉంది. కాబట్టి వెంటనే మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా డిమాండ్ చేసేది ఒకటి, ఏదైతే ఇందూర్ మోడల్ స్కూల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో దీనికి నిరసనగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసనగా దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్ వెంటనే ఒకటే, ఏదైతే ఇందూర్ మోడల్ స్కూల్ యొక్క స్కూల్ ఉందో వెంటనే గుర్తింపు రద్దు చేయాలి. రానున్న రోజుల్లో ఒకవేళ సాయిరాం అనే విద్యార్థి కనుక దొరకకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఏదైతే కలెక్టర్ ఆఫీస్ కానీ డిఓ ఆఫీస్ ముట్టడి చేయడానికి కూడా ప్రయత్నిస్తాం తెలంగాణ విద్యార్థి పరిషత్.